వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది అండి ఈ మధ్య కాలంలో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కామన్‌గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లము గ్రే హెయిర్ ప్రాబ్లమ్. అంటే తెల్ల వెంట్రుకల సమస్య. ఈ సమస్య నుంచి బయటపడడానికి హెన్నా నేను చెప్పినట్టు కొంచెం వాటర్, గోరువెచ్చని వాటర్ నేను చెప్పినట్టు కలుపుకొని, నేను చెప్పినట్టు అప్లై చేసుకుంటే కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ వాడకుండా ఈ న్యాచురల్‌గా మీకు హెల్తీగా ఉండేటట్టు హెయిర్ వచ్చేసి లుకింగ్ కూడా చాలా స్మార్ట్‌గా కనపడేటట్టు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో, ఈ విషయాలన్నీ సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నిజంగా బయట తెల్ల వెంట్రుకలు ఉన్నాయంటే బయట చాలామందికి వాళ్ళు ఫస్ట్ ప్రిఫర్ చేసేది కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్. దానివల్ల ఒక్కోసారి అంటే స్వెల్లింగ్ వస్తా ఉంటది హెడ్‌లో అప్లై చేసుకున్నప్పుడు. సో, దానివల్ల ఫ్యూచర్‌లో డాండ్రఫ్ ప్రాబ్లమ్ గాని, హెయిర్స్ రాలిపోవడం గాని, ఊడిపోవడం గాని ఇలాంటివన్నీ జరుగుతాయి. బట్ ఈరోజు ఒక మంచి రెమెడీ చెప్తాను. అది కూడా హెన్నా. బయట అందరికి విరివిగా దొరికేదే. ఈ హెన్నాని నేను చెప్పినట్టు తీసుకుంటే షూర్‌గా వితిన్ 10 మినిట్స్‌లో గ్రేయింగ్ ఆఫ్ హెయిర్‌ని మనం పోగొట్టుకోవచ్చు. దీన్ని రెగ్యులర్‌గా నేను చెప్పినట్టు అంటే ఇది ఇన్‌స్టాంట్ వర్క్ మాత్రమే చేస్తది. అది కూడా ఒక 20 డేస్ అలా వస్తది. 20 డేస్‌కోసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటే హ్యాపీగా కనపడతారు. బ్లాక్ హెయిర్ కనపడుతుంది అంటున్నారు. సో, అది ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి? ఇది ఎలా మన గ్రేయింగ్ ఆఫ్ హెయిర్‌ని పోగొడుతుంది ఈ ప్రాబ్లమ్ నుంచి? అది మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఇప్పుడు హెన్నా బెనిఫిట్స్ ఏముంటాయి? అందరూ ఏమనుకుంటారు? మనం జుట్టుకి అప్లై చేసుకుంటే గ్రే హెయిర్ ఏవైతే ఉంటాయి అవి కనపడవు అని అనుకుంటారు. యెస్. బట్ చాలామంది ఏం తప్పు చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ హెన్నా కొనుక్కుంటారు. యెస్. అసలది టోటల్ 100% గోరింటాకున్న పౌడరా? లేదంటే ఏమైనా కలిపేసి కల్తీ కొనుక్కుంటున్నారా? వాళ్ళకి తెలవదు. మనం ఏం చేసినాం ఇవాళ ప్రిపరేషన్ అంటే ఫస్ట్ థింగ్ మనం కేర్ ఏం తీసుకున్నామంటే మనం ఆర్గానిక్ గోరింటాకు పౌడర్ తెప్పించినాం. యెస్ సార్. అండ్ ఇది ఆర్గానిక్ గోరింటాకు పౌడర్ అనేది మనకు దాని మీద ఉంటది సర్టిఫైడ్ ఆర్గానిక్ అనేసి. ఓకే. సో, అది మైండ్‌లో పెట్టుకొని మీరు పర్చేస్ చేయండి. ఓకే. అది ఫస్ట్ పాయింట్. ఎందుకు? ఏదైతే పెస్టిసైడ్, ఫర్టిలైజర్‌లో ఏదైతే మనకు గోరింటాకు పౌడర్ వస్తుంది, దాంట్లో సైడ్ ఎఫెక్ట్‌లుంటాయి. ఓకే సార్. సో, అది మనం అవాయిడ్ చేసేసినాం. ఇప్పుడు మీకు ఆన్‌లైన్‌లో గూడా చాలా వెబ్‌సైట్‌లలో గూడా ఆర్గానిక్ గోరింటాకు పౌడర్ అనేది దొరుకుతుంది. యెస్ సార్. అది మనం చేసినాం. ఇది ఫస్ట్ మీరు మైండ్‌లో పెట్టుకోండి. సెకండ్ థింగ్ ఏందంటే, మీరు చెప్పేటట్టు చాలామంది ఇప్పుడు గ్రేయింగ్ తోటి కాన్షియస్ అవుతారు. యెస్. ఆఫీస్‌కెళ్తే నేను ఏజ్డ్‌గా అనిపిస్తానా? వాళ్ళ కాన్ఫిడెన్స్ లోపటి నుంచి హర్ట్ అయిపోతది. యెస్. ఏమైతది వాళ్ళు వేరే వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు వాళ్ళకేమనిపిస్తది, అరే! నా జుట్టు తెల్లగుంది, వీళ్ళు అదే చూస్తున్నారు. అండ్ యంగ్‌స్టర్స్‌లో గూడా చాలా మందిలో ఈ మధ్య గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ప్రాబ్లమ్ వచ్చింది. యెస్ సార్. సో, వాళ్ళందరికీ ఇది ఒక చిట్కా అనుకోండి. జస్ట్ ఓకే. 10 నిమిషాల్లో వాళ్ళు అది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఈ హెయిర్ కలర్స్ ఏవైతే వాడతారో దాంట్లో అమోనియా ఉంటది. ఓకే. దాంట్లో వేరే వేరే కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు మీరు చూడండి ఎవరైనా రెగ్యులర్‌గా అప్లై చేస్తారు కదా! యెస్. మీసాలకు అప్లై చేస్తారు. కొందరైతే ఐబ్రోస్‌కి కూడా అప్లై చేస్తారు. ఓకే సార్. వాళ్ళకు ఏమైపోతదంటే ఆ డబ్బా మీద కూడా క్లియర్ రాసి ఉంటది. ఓకే. ఏదైతే కెమికల్‌ది ఉంటది కదా! హెయిర్ డై. ఆ డబ్బా మీద గూడా క్లియర్‌గా రాసి ఉంటది. ఏమనేసి, ఫస్ట్ చెవు వెనకాల కొంచెం పెట్టుకొని చూడండి. ఓకే. మీకు ఒకవేళ ఎటువంటి ఎలర్జీ రావట్లేదు, ఎటువంటి ప్రాబ్లమ్ రావట్లేదు అంటే, ఓకే. దాని తర్వాతనే మీరు అప్లై చేసుకోండి. ఓకే సార్. కానీ ఇక్కడ ఇది న్యాచురల్, ఆర్గానిక్, పెస్టిసైడ్ ఫ్రీ, ఫర్టిలైజర్ ఫ్రీ. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఓకే. దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. యెస్ సార్. ఇంకో వీడియోలో మనం దీని మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి కూడా డిస్కషన్ పెట్టుకుందాం. ఓకే సార్. సో, ఇది అటువంటి గోరింటాకు పౌడర్. ఓకే సో, సార్. ఫస్ట్ ఇది మనం తీసుకుంటాం ఓకే సార్. ఒక బౌల్‌లో. ఓకే సార్. దాని తర్వాత ఓకే. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఓకే సార్. కొద్దిగా వాటర్ ఓన్లీ గోరువెచ్చని నీళ్ళు చేసుకోవాలి మనం. ఓకే సార్. సరిపడినంత ఇది కలుపుకోవడానికి. సరిపోయినంత. ఓకే. దాని తర్వాత ఇది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు కొంచెం టెంపరేచర్ పెరిగినప్పుడు వరకు ఓకే. ఆగాలి. ఓకే. సో, ఇట్లా చేయడం వల్ల మనకు అలెర్జీస్ రావు. ఇప్పుడు ఎవరైతే కంటిన్యూయస్‌లీ పెట్టుకుంటారు గదా! వేరే హెయిర్ డైలు కొందరైతే 3, 4 రోజులకి ఒకసారి టచప్ చేసుకుంటారు. ఓకే సార్. సో, అట్లా రెగ్యులర్‌లీ టచప్ చేయడం వల్ల ఏమైతదంటే, ఒకటి వాళ్ళ స్కిన్ ఏదైతే స్కాల్ప్ ఉంటది అది డ్యామేజ్ అయితది. ఓకే. వాళ్ళకు బీపీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే. వాళ్ళకు షుగర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే. అవే కాకుండా ఫర్టిలిటీని గూడా ఎఫెక్ట్ చేస్తది హెయిర్ డై. ఓకే. సో, అంత హార్మ్‌ఫుల్ ఉంది బాడీకి హెయిర్ డై. ఓకే సార్. అంటే సిగరెట్లు తాగేటోళ్ళు ఉంటారు గదా! వాళ్ళ బాడీకి ఎంత హార్మ్ అయితది? అంత హార్మ్ అవ్వచ్చు హెయిర్ డైలు పెడితే. ఓకే సార్. అందుకే హెయిర్ డైలేమో అవాయిడ్ చేయడమే బెటర్. సో, ఎన్ని హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కెమికల్ యెస్ హెయిర్ సార్. డైస్ తోటి. అవి యెస్ సార్. ఎవరికీ తెలవదు.
ఒక్కొక్కసారి స్లీప్ ప్రాబ్లం కూడా అయిపోతుంది. ఓకే సో సార్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు వాడాలి హెయిర్ డై? యెస్. సో సిగరెట్ స్మోకింగ్ కి సమానం అది. 3, ఓకే 4 సార్. రోజులకి ఒకసారి పెట్టుకుంటారు. మీసాలకు పెట్టుకుంటారు. ఇప్పుడు గడ్డం కల్చర్ ఇది పాపులర్ అవుతుంది, గడ్డం Yes, sir. పెంచుకోవడం. దానికి పెట్టుకుంటారు, జుట్టుకు పెట్టుకుంటారు, ఐబ్రోస్ కి పెట్టుకుంటారు. సో అందుకే అది అవాయిడ్ చేయడం ఫస్ట్ థింగ్. ఓకే సార్. అండ్ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇది మనకు టెంపరరీ సొల్యూషన్ ఇస్తుంది గ్రేయింగ్ కి. Okay, ఇప్పుడు okay. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేసి మనం వింటుంటాం. అంటే Yes. యంగ్స్టర్స్ లో 20 ఇయర్స్ స్కూల్ గోయింగ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా చూస్తాము. సో ఇది గోరింటాకు ఎప్పుడైతే అప్లై చేసుకుంటాం మీకు లోపటి నుంచి వచ్చే జుట్టు అయితే గ్రేనే వస్తుంది. ఎస్ సార్. కానీ మనం అప్లై చేసేది 10 minutes లో విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనమేమో బ్లాక్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో ఇప్పుడు మనకు గోరువెచ్చని కూడా రెడీ ఉంది. ఎస్ సార్. అయితే ఎట్లా చేసుకోవాలంటే అది నేను చెప్తాను. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే Okay, చాలా sir. మంది ఏం చేస్తారు, ఓకే. గోరువెచ్చని నీళ్ళు కూడా చేయరు, డైరెక్ట్ కలుపుకుంటారు. ఓకే. అట్లా కూడా కలపొద్దు. ఎందుకు కలపొద్దు? దీంట్లో ఉన్న ఏదైతే డై ఉంది, న్యాచురల్ డై, ఎస్. అదొకటి ప్లస్ మెడిసినల్ ప్రాపర్టీస్ అవి వాటర్ లో దిగాలి. ఓకే. సో అందుకే మనం గోరువెచ్చని నీళ్ళు చేసి దీంట్లో కలుపుతున్నాం. ఓకే సార్. సరిపడినంత వేసుకోవాలంటారు సార్ వాటర్? సరిపోయినట్టు వేసుకోవాలి. ఓకే. అండ్ దీన్ని మంచిగా కలుపుకోండి. ఓకే సార్. మంచి పేస్ట్ లాగా అవుతుంది. పేస్ట్ లాగా తయారైపోతుంది. ఓకే సార్. సో ఇప్పుడు మన పేస్ట్ రెడీ అయిపోయింది. ఎస్ సార్. ఇప్పుడు ఇమ్మీడియట్లీ అప్లై చేసుకోవద్దు. ఓకే సార్. రేపు అప్లై చేసుకునేది ఉంటే ఇవాళ ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఓకే సార్. ఇట్లా చేసి పెట్టుకొని ఓవర్ నైట్ దాన్ని వదిలేసేయాలి. ఓకే. అప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు లైట్ గ్రీన్ ఉంది కదా కొంచెం కలర్, ఎస్ సార్. అప్పుడు కొద్దిగా డార్క్ అయిపోతుంది, Black. ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోతుంది. ఓకే సార్. మీరు చెప్పారు కదా ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ బ్లాక్ అయిన తర్వాత ఇప్పుడు స్నానానికి పోతున్నారు మీరు. ఒక Okay. 15 minutes ముందు, ఓకే. 10 minutes ముందు అప్లై చేసుకొని Okay. స్నానం చేసుకోండి. ఓకే సార్. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే సార్. చాలా మంది ఇట్లని డైరెక్ట్ కలిపేసుకొని పెట్టుకుంటే అది ఆరెంజ్ కనిపిస్తుంది జుట్టు. ఓకే. కానీ 1 night ఇట్లా వదిలేస్తే ఏమవుతుంది అంటే బ్లాక్ అయిపోతుంది. ఓకే. అప్పుడు మీ జుట్టు కూడా న్యాచురల్ బ్లాక్ కనిపిస్తుంది. ఓకే సార్. సో ఆ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. దీనికి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు అండ్ మీరు రెగ్యులర్లీ వాడొచ్చు. కానీ పూర్తిగా లోపల నుంచి వచ్చే జుట్టు అయితే గ్రే ఉంటది, అది కూడా బ్లాక్ రావాలంటే మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు. ఓకే సార్. షూర్. చూసారు కదండి, మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని మార్నింగ్ ఓవర్ నైట్ ఇట్లా సోక్ చేసుకొని పట్టుకొని మార్నింగ్ కొంచెం బ్లాక్ అయిన తర్వాత ఇది అప్లై చేసుకోవడం వల్ల షూర్గా మీరైతే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ నుంచి బయటపడవచ్చు అంటున్నారు. ఇన్ కేసు పూర్తిగా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ని పూర్తిగా మీరు తగ్గించుకోవాలంటే కింద సార్ నెంబర్ స్క్రోల్ అవుతా ఉంది, మీరు సార్కి కాల్ చేసి షూర్గా మీ ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సార్.